దీనికోసం మనం ఒక 15 మినిట్స్ ముందే సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. అప్పటికి మనం డ్రింక్ ప్రిపేర్ చేసినప్పటికీ ఒక 15 నిమిషాల ముందు కనుక నానబెట్టుకుని ఉంటే అవి వెంటనే కొంచెం ఉబ్బినట్టు అయిపోతాయి. సో ఈ సబ్జా గింజలు ఏంటంటే మన ఒంటికి చాలా చలవ చేస్తాయి, తాగితే ఈ సమ్మర్లో చాలా మంచిది. తర్వాత మనం తీసుకోవాల్సింది బెల్లం. మీ దగ్గర ఎర్ర బెల్లం ఉంటే చాలా మంచిది. ఒకవేళ అది దొరకనట్లయితే మామూలుగా తెల్ల బెల్లం ఉంటుంది కదా, ఉప్పు బెల్లం, అదైనా వాడచ్చు. నేను ఇక్కడ ఎర్ర బెల్లం తీసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కరిగేలా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది లెమన్ జ్యూస్ కావాలి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు. సో ఇంతే, మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిలో మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఇంకా బెల్లం కరిగించుకున్నాం కదా ఆ వాటర్ ఇంకా నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అందులో మొత్తం మిక్స్ చేసుకొని డ్రింక్ ఎంజాయ్ చేసేయడమే. దీనికోసం మనకు కావాల్సింది కొన్ని పాలు, ఒక 1/2 కప్ పాలు. దానిలో మనం మీకు సరిపడా పంచదార వేసుకుంటున్నాను. మీకు షుగర్ అవాయిడ్ చేసిన వాళ్ళైతే ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చూపించినట్టు సబ్జా గింజలు నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల ముందు. ఇంతే, ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని సబ్జా గింజలు ఇందాక నానబెట్టుకున్నాం కదా అవి, ఇంకా కొన్ని పాలు, వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రింక్ కోసం మనకు కావాల్సింది కొన్ని ఫ్రెష్ పుదీనా లీవ్స్ అండ్ ఒక లెమన్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. మనం ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని లెమన్ స్లైసెస్లా కట్ చేసుకొని అలానే పుదీనా ఆకులు కూడా వేసేసి అందులో మనకు కావాల్సినంత షుగర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రేట్ చేసుకున్న జింజర్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఈ డ్రింక్ రెడీ అయిపోతుంది. సో అంతే, ఇదంతా మిక్స్ చేసుకొని మనం రేపు తాగుతాం అనగా ఈరోజు నైట్ నానబెట్టుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఉంచుకొని ఆ తర్వాత మీకు కావాలి అంటే డ్రింక్ వడకట్టేసుకొని తాగొచ్చు, లేకపోతే అలానే కూడా తాగొచ్చు.